ఎంతమంది ఆనందించారండి? ఆయన సన్నిధిలో ఆనందం ఉంటుంది నిత్యము. మనం ఎంతగా ఆయన్ని ఆరాధిస్తామో ప్రతిదినము ఆయన ఇచ్చిన ఆనందాన్ని మనం అనుభవిస్తూనే ఉంటాం. హల్లెలూయా! సరే వాక్యాన్ని చూద్దాం. కీర్తనలు 126 కీర్తన. నూట 26 కీర్తన 6వ వచనం. పిడికెడు విత్తనములు చేతపట్టుకొని ఏడ్చుచూ విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. హల్లెలూయా! ఎన్ని విత్తనములండి? పిడికెడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ విత్తువాడు సంతోషగానం చేయుచు పనలు మోసుకొని వచ్చును. ఈ సందర్భం చూడండి. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ విత్తువాడు. విత్తనాలు పట్టుకొని ఏం చేస్తున్నాడండి? ఏడుస్తున్నాడు. అంటే విత్తనములు పట్టుకున్నాడు, అదే సమయంలో ఏడుపు కూడా ఉంది. ఇలా ఉన్నప్పటికీ చివరికి ఏముంటుందంట? సంతోషగానం చేయుచు పనలు మోసుకొని వచ్చును. హల్లెలూయా! ఈ జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కానీ పిడికిడి విత్తనములు పట్టుకుంటే ఏం కోస్తారండి? సంతోషగానంతో ఎల్లప్పుడూ ముందుకు వెళ్తూనే ఉంటారు. హల్లెలూయా! చాలామందికి అర్థమైన విషయం ఏంటంటే, అన్నీ బాగున్నప్పుడు, నాకు అన్నీ అనుకూలించినప్పుడు దేవుని కోసం ఏదైనా చేద్దాం అనుకుంటారు. అంటే అన్నీ ఈ జీవితంలో నేను అన్నీ అనుభవించిన తర్వాత, నేను అన్నీ చేసిన తర్వాత ఏముందిలే దేవుడి దగ్గరికి వెళ్దాం. ఎప్పుడు ఏ రోజు అన్నీ బాగోవు. హల్లెలూయా! ఏ రోజు అన్నీ బాగోవు. ఏవి అనుకూలించవు. ఏ మానవుడు అనుకూలించడు. ఎవరు మనకు అనుకూలించరు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని పట్టుకుంటామో సంతోషగానంతో ముందుకెళ్తాం. హల్లెలూయా! ఇది సందర్భం. సంతోషగానం చేయుచు పనలు మోసుకొని కొనిపోవచ్చును. అవునా? మోసుకొని పోతామంట పనలు. అంటే దేవుడు ఎంత కృపనిచ్చాడంటే మనకి, దేవుడు ఎల్లప్పుడూ మనం ఆనందంగా ఉండాలని, ఈ జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ భూమి మీద మానవుడు వెళ్తూ ఉండగా కన్నీళ్ళు వస్తాయి. అవునా? ఏడుపు వస్తుంది, కన్నీళ్ళు వస్తాయి. మరి ఆ కన్నీళ్ళు ఎప్పుడు తుడవబడతాయి? ఈ భూమి మీద బ్రతికినంతకాలం మానవుడు కన్నీళ్ళతో వెళ్తూనే ఉంటాడు. చాలామందికి తండ్రి కోల్పోయాననే బాధ ఉంటుంది, తల్లిని కోల్పోయాననే బాధ ఉంటుంది. కొంతమందికి తల్లిదండ్రులు కూడా ఉండరు. అలాంటి సమయంలో మనకు ఆదరణ ఇచ్చేవారు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా! ఆయన ఆదరణకర్త. ఈ విషయం అర్థమైన వారు ఏ రోజు కన్నీరు పెట్టరు. కన్నీరు వస్తుంది, నిజంగా వస్తుంది, కన్నీరు వస్తుంది, ఏ మానవుడికైనా వస్తుంది. కానీ ఆ కన్నీరుకి ముగింపు అనేది ఉంది. ఎప్పుడంటే పరలోక రాజ్యంలో అడుగుపెట్టిన వెంటనే యేసు ప్రభువారు మన కన్నీరుని తుడుస్తారు ఆయన. హల్లెలూయా! అది ఒక్కసారి తుడవబడుతుంది. హల్లెలూయా! అందుకు ఈ భూమి మీద వెళ్తున్నప్పుడు కన్నీళ్ళు, ఇబ్బందులు, బాధలు వచ్చాయని ఆగిపోకూడదు. పిడికిడి విత్తనములు పట్టుకొని ముందుకు వెళ్ళిపోవడమే. ఎప్పుడైతే పిడికిడి విత్తనములు పట్టుకొని ముందుకెళ్తుంటామో సంతోషగానం చేస్తాం. హల్లెలూయా! సంతోషగానం చేయుచు పనలు మోసుకొని వెళ్తామంట. హల్లెలూయా! దేవుడు ఇంత కృపనిచ్చాడు మనకి. మరి దేవుడి వాక్యము వినబడుతున్నప్పుడు మన జీవితంలో నెరవేరుతుంది. అది తప్పకుండా నెరవేరుతుంది, ఖచ్చితంగా నెరవేరుతుంది. దేవుడు అంత కృపనిచ్చాడు మనకి. దేవుని వాక్యాన్ని ఎవరైతే వింటారో వారి జీవితంలో ఖచ్చితంగా దేవుని వాక్యం నెరవేరుతుంది. ఎందుకంటే దేవుని వాక్యం ఎవరు? ఆయనే. ఆయన మానవులందరి కొరకు ఆయన ప్రాణాన్ని ఎప్పుడూ ఇచ్చాడు. ఆయన వాక్య రూపంగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన వాక్య రూపంగా ఎవరి మధ్యలో ఉన్నాడండి? మన మధ్యలో ఉన్నాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యం ఇప్పుడు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆయన వాక్య రూపంలో మన మధ్యలో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడైతే పట్టుకొని ముందుకెళ్తుంటామో ఈ జీవితంలో సులువుగా బ్రతకగలం. హల్లెలూయా! ఎంత సులువుగా అంటే సంతోషగానం చేయుచు పనలు మోసుకొని వెళ్తాం ముందుకి. దేవుడు ఇంత కృపనిచ్చాడు సంఘానికి. ఎవరు ఆయన ఏనాడు మనల్ని విడిచిపెట్టాడు. ఆయన చూడండి, సంఘంలో ప్రశ్న ఏంటంటే, నేను యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నాలో ఏ మార్పు లేదని. ప్రతి మానవుడికి ఈ ప్రశ్న ఉండాలి.
సంఘానికి వచ్చిన వారికి మరి ముఖ్యంగా ఉండాలి. ఏ మార్పు కనిపించట్లేదని. ఇన్నాళ్ళ నుంచి నేను సంఘానికి వెళ్తున్నాను. యేసు ప్రభువుని నమ్మక ముందు అలాగే ఉన్నాను. నమ్మిన తర్వాత అలాగే ఉన్నాను. ఎందుకంటే వస్తది ప్రశ్న. అన్యులు చూస్తారు. దేవుడిని నమ్మని ప్రజల్ని చూసినప్పుడు ఏం జరుగుతదంటే, వాళ్ళు అలాగే ఉన్నారు. నేను ఇలాగే ఉన్నాను. కానీ ప్రత్యేకత ఏమిటంటే, మనలో క్రీస్తున్నాడు. హల్లెలూయా! మనలో ఎవరున్నారండి? క్రీస్తున్నాడు. దేవుణ్ణి అంగీకరించిన ప్రజల్లో ఎవరుండరు? క్రీస్తు లేడు. వారు అంగీకరించలేదు. మనలో ఎవరున్నారు? క్రీస్తున్నాడు. ఆయన మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. మనల్ని ముందుకు తీసుకెళ్ళేది ఎవరు? ఆయన. మనం వెళ్ళిపోం ముందుకి. మనం వెళ్దామని ఎంత ప్రయత్నించినా వెళ్ళం కూడా, అక్కడే ఉంటాం. మనల్ని ముందుకు తీసుకెళ్ళేది ఎవరు? క్రీస్తు. ఇదెప్పుడు జీవితంలో మర్చిపోకూడదు. ఇది ఎవరైతే మర్చిపోరో నిత్యము ఆయన వాక్యాన్నే వింటారు. వాక్యాన్ని పట్టుకొని ముందుకెళ్తారు. హల్లెలూయా! అలాగే దేవుని వాక్యంలో అనేక కథలు దేవుడు రాయించి ఉంచాడు. ఎందుకంటే ఆయన యొక్క ఉద్దేశం అది. చూద్దాం. ఈరోజు ఒక సందర్భం చూద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయం. లూకా సువార్త 10వ అధ్యాయం. క్షమించండి. లూకా సువార్త 10వ అధ్యాయమే. 10వ అధ్యాయం 38వ వచనం. 10వ అధ్యాయం 38వ వచనం. అంతటా వారు ప్రయాణమై పోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా, మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. హల్లెలూయా! మరియా ఉత్తమమైనది ఏమి ఎంచుకుందండి? ఆయన పాదముల యొద్ద ఉండి ఆయన మాటలు వినే గొప్ప కృపను ఎంచుకుంది. ఈ సందర్భంలో చూస్తే మరియా యేసయ్య పాదాల దగ్గర ఉండి ఏం చేస్తుందండి? వాక్యం వింటుంది. ఈ సందర్భంలో నుంచి దేవుడు అనేక మర్మములు మనతో మాట్లాడతాడు. ఎందుకంటే దేవుని ఒక్క వచనములో దేవుడు అనేక మర్మములు దాచించాడు. మనం వాక్యాన్ని ఎంత శ్రద్ధగా వింటామో వాక్యం వినగా వినగా అర్థమవుతుంది. వాక్యం ఒకసారి వింటే అర్థమవుదు. అనేక సార్లు వినగా వినగా అందులోని మర్మములు మనకు అర్థమవుతూనే ఉంటాయి. హల్లెలూయా! ఈ సందర్భంలో చూస్తే మరియా ఎక్కడ కూర్చుందండి చూడండి. 39వ వచనం. ఆమెకు మరియా అని ఒక సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. హల్లెలూయా! ఎక్కడ కూర్చుందండి? పాదముల యొద్ద కూర్చుంది. ఈ సందర్భాన్ని గుర్తుపెట్టుకోండి. యోహాను సువార్తకు రండి. యోహాను సువార్త 11వ అధ్యాయం. 11వ అధ్యాయం 32వ వచనం. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండుననెను. హల్లెలూయా! ఈ సందర్భంలో చూస్తే మరలా మరియా ఎక్కడుందండి? యేసయ్య పాదాల యొద్ద దగ్గర ఉంది చూడండి. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండుననెను. మరియా మానవరాలే కదండి. సహజంగా మనిషి కొన్నిసార్లు మనం తడబడినప్పటికీ చివరికి తన గమ్యస్థానం ఏంటో తనకు తెలిసినాడు అక్కడికే వెళ్తారు. హల్లెలూయా! తన స్థానం ఏంటో తెలిసి తనకి ఎంత కృపనిచ్చాడో. మొదటి భాగంలో చూస్తే ఎక్కడుందండి? ఆయన పాదముల యొద్ద ఉంది. రెండో భాగంలో చూస్తే ఆయన పాదముల దగ్గరికి వెళ్ళింది. అంటే పాదముల దగ్గరికి వెళ్ళడం అంటే దేవుని శరణు జొచ్చుకోవడం అంట. అంటే దేవుడు శరణం అంటే అర్థం ఏంటంటే దేవుడే నాకు అన్నీ, ఆయనే నా జీవితంలో అన్నీ చేయగలడని మరియ నమ్మి ఆయన పాదముల యొద్దకు వెళ్ళింది. అంటే తనంతట తాను ఏం చేసుకోలేదు. ఇంకా నా జీవితంలో ఏదైనా ఆయనే చేయగలడని ఆయన పాదముల యొద్దకు వెళ్తుంది ఆమె. సరే, ఇంకో సందర్భం చూద్దాం చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ వచనం. మార్త ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు
కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంస అత్తరు ఒక సేరున్నర తిత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. హల్లెలూయా! మళ్ళీ ఎక్కడ ఉందండి? మరలా ఆయన పాదముల యొద్దే ఉంది. ఇప్పుడేం చేస్తుంది? ఆయన పాదములు అత్తరుతో పూసింది. అవునా? తల వెంట్రుకలతో తుడిచింది ఆమె. మొదటి భాగంలో చూస్తే ఆయన మాట వినడానికి ఆయన పాదం దగ్గర కూర్చున్నప్పుడు, రెండో భాగంలో చూసినప్పుడు యేసయ్య నువ్వు ఇక్కడ ఉండి నీ ఎడల నా సహోదరుడు చావకుండునన్న. ఈ సందర్భం ఏంటి? రెండో భాగంలో ఆమె కన్నీళ్లతో వెళ్తుంది. అక్కడ కన్నీరు కారుస్తుంది. ఎందుకు? తన సహోదరుడు చనిపోయాడు. కానీ ఎవరిని పట్టుకుంది? యేసయ్య పాదాల యొద్దకు వచ్చినప్పుడు మేలు పొందుకుందా లేదా తన జీవితంలో? లాజరు 4 దినాలు అయింది చనిపోయి, తిరిగి లేచాడా లేదా? గొప్ప మేలు పొందుకుంది. మూడో భాగంలో చూస్తే లాజరు బ్రతికే ఉన్నాడా? బ్రతికే ఉన్నాడు. బ్రతికే ఉండి యేసయ్యకి పరిచర్య చేస్తున్నాడు. మళ్ళీ ఎక్కడుంది? పాదముల యొద్ద ఉంది. ఇది ప్రాముఖ్యమండి. పాదముల యొద్ద అంటే అర్థం ఏంటంటే, మన జీవితంలో మనం ఏం చేసుకోలేం, అన్నీ ఆయనే చేస్తాడు. ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు మన జీవితాన్ని ఆయన నడిపిస్తాడు. మరియకి ఆ విషయం గ్రహించింది. ఈ మాట గ్రహించిన వారు తన జీవితంలో ఎటువంటి కష్టం ఉన్నా, ఎటువంటి బాధ ఉన్నా ఎప్పుడు యేసుప్రభు పాదముల యొద్దకే వెళ్తారు. హల్లెలూయా! ఆయన పాదముల యొద్దకి ఎంతగా వెళ్తుంటామో జీవితంలో ఎల్లప్పుడూ మేలును అనుభవిస్తాం. కష్టాలున్నా, బాధలున్నా యేసయ్య పాదాల యొద్దకు వెళ్తే తప్పకుండా మేలును అనుభవిస్తాం. హల్లెలూయా! మరి దేవుని వాక్యంలో దేవుడు ఇంత కృపనిచ్చి అనేక సందర్భాలు ఆయన చూపించి దేవుడు హృదయాన్ని మనకి చూపిస్తున్నాడు వాక్యంలో. మరి ఇక్కడ దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే, ఎల్లప్పుడూ మనం ఆయన పాదముల యొద్దకు వెళ్తే ప్రతిదీ మనం అనుభవించగలం. జీవితంలో ప్రతి మేలు అనుభవించగలమని దేవుడు ఇక్కడ నేర్పిస్తున్నాడు. సరే, మొదటి భాగంలో మొదటి వాక్యం చూసినప్పుడు విత్తనములు చేత పట్టుకొని దేవుని వాక్యాన్ని పట్టుకొని ముందుకు వెళ్తుండగా ఈ జీవితంలో అనేక సార్లు కొన్ని ఒడిదుడుకులు సమస్యలు వచ్చినప్పుడు కొన్నిసార్లు మనం కొన్ని ప్రశ్నలు వస్తుంటాయి. దేవుడు నన్ను నడిపిస్తున్నాడా? దేవుడు నాతో ఉన్నాడా? దేవుడు నన్ను నడిపిస్తున్నాడా అనే ప్రశ్న వస్తుంటుంది. ఎందుకు వస్తుంటుందంటే, కొన్నిసార్లు మానవుడికి జ్ఞానం లేక దేవుడు ఉన్నాడో లేదని కొన్నిసార్లు అజ్ఞానం వచ్చేస్తుంది. అసలు దేవుడు ఉన్నాడో లేడని బాధలు గుండా, సమస్యలు గుండా వెళ్ళి తప్పకుండా వస్తుంది. ఆ ప్రశ్నలు వస్తాయి. ఎందుకంటే అజ్ఞానంలో వెళ్ళినప్పుడు. ఎందుకు అజ్ఞానం వస్తుందో చూద్దాం. చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయం 5వ వచనం, 4వ వచనం చూడండి. బహుజన సమూహం కూడి ప్రతి పట్టణము నుండి ఆయన వద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఎట్లనెను. విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడి త్రొక్కబడెను గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేసెను. మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయిను. మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను. ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని ననచివేసెను. మరికొన్ని మంచి నేలను పడిను. అవి మొలిచి నూరంతలుగా ఫలించెనను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పెను. ఈ భావం ఎవరు చెప్తున్నారండి? జనసమూహంతో యేసుప్రభు వారు చెప్తున్నారు. దేని గురించి? విత్తనం గురించి. విత్తనం ఎప్పుడైతే నేల పడుతుందో ఫలిస్తుందని ఆ విత్తన ఉపమాన భావం ఆయన చెప్తున్నారు. ఎన్ని సందర్భాలు చెప్పారు? 4 సందర్భాలు చెప్పారు. చూడండి, మొదట విత్తనం ఎక్కడ పడే? దారిలో పడిపోయినప్పుడు ఏమవుతుంది? త్రొక్కబడుతుంది. అవునా? రెండోది రాతి నేల పడుతుంది. మూడోది ముండ్ల పొదల్లో పడుతుంది. చివరగా మంచి నేల పడుతుంది. ఈ 4 భాగాల్లో చూస్తే 3 భాగాల్లో ఫలించినట్టు ఉంది విత్తనం. హల్లెలూయా! 3 భాగాల్లో ఏముందండి? ఫలించినట్టుంది. ఒక దగ్గర మాత్రం విత్తనం త్రొక్కబడుతుంది. ఏమవుతుందండి? విత్తనం త్రొక్కివేయబడుతుంది. 3 భాగాల్లో చూస్తే విత్తనం ఫలింపు కనబడుతుంది. మొదటి భాగంలో ఫలించింది కొంచెం, రెండో భాగంలో కొంచెం ఫలించింది, చివరికి వచ్చేటప్పటికి 100% ఫలించింది. హల్లెలూయా! 100% ఫలించిందంటే అర్థం ఏంటి? విత్తనం పడితే ఖచ్చితంగా ఫలిస్తుంది. ఎక్కడ పొరపాటు జరుగుతుంది అనేది దేవుని వాక్యంలో చూద్దాం. విత్తనం పడితే తప్పకుండా ఫలించి అభివృద్ధి చెందుతుంది. ఎన్నంతలుగా ఫలిస్తుందండి? 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా ఖచ్చితంగా ఫలిస్తుంది. విత్తనం ఎంతగా పడుతుందో నేలలో, మంచి నేల పడిన నేల పడిన వెంటనే విత్తనం తప్పకుండా ఫలిస్తుంది. విత్తనం దేన్ని పోలి ఉంది? ఇప్పుడు చూడండి, విత్తనం దేవుని వాక్యం. అవునా? విత్తనము దేవుని వాక్యం. చూద్దాం ముందు విత్తనము ఎలా ఫలిస్తుందో, ఫలిస్తే ఎలా మానవుడు అభివృద్ధి చెందుతాడు అనేది వాక్యంలో చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం తీయండి.
యెషయా గ్రంథం 55వ అధ్యాయం 55 8వ వచనం. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఏముందండి? నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. చూడండి, ఈ సందర్భాన్ని తీసుకొని కొంతమంది ఏం చేస్తారంటే, కొంచెం వాక్యం తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఏమీ తెలియని వ్యక్తుల దగ్గర ఈ వాక్యం మాట్లాడతారు. ఏమీ తెలియని వ్యక్తులు ఎలా మాట్లాడతారంటే, ఏమీ తెలియని వ్యక్తి ఏదో చేశాడు, ఏదో పొరపాటు ఏదో చేసి ఉండొచ్చు. కానీ కొంచెం వాక్యం తెలిసిన వ్యక్తి ఏమంటాడంటే, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, యెహోవా వాక్ అంటారు. అంటే అర్థం ఏంటి? తిని ఏదో చేయడం వల్ల ఇది కరెక్ట్ కాదు అని కరెక్ట్ చేస్తుంటారు. అవునా? కరెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆ వ్యక్తికి అయ్యో నేను చేసిన పని వల్ల ఇది దేవుడి తలంపు కాదేమో, ఇలా కాదేమో అని ఆ మాటను బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే ఆ మాట ఆ వ్యక్తి కొంచెం తెలిసిన వాక్యం తెలిసిన వ్యక్తి చెప్పినప్పుడు ఏమవుతుందంటే, విన్న వ్యక్తి చిన్న కన్ఫ్యూజన్లోకి వెళ్తాడు. చూడండి, ఎందుకు ఎందుకు వాక్యం తెలియకపోతే, ప్రాముఖ్యంగా వాక్యం తెలియకపోతేనే ఈ సమస్యలు వస్తాయి. 3వ వచనం చూడండి, 55:3. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. ఏమవుతారండి? బ్రతుకుదురు అన్నది. వాక్యం విన్న వెంటనే ఆ వ్యక్తి బ్రతుకుతాడు. ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు వాక్యం వింటే ఖచ్చితంగా బ్రతుకుతాడు. కానీ ఏమీ తెలియకుండా ఉండిన స్థితిలో మనం ఎదురుగా ఉన్న వ్యక్తి ఈ మాట పలికినప్పుడు ఏం జరుగుతుందండి? ఆ సమయంలో మనం విని గ్రహించాలి. ఆ మాట విన్నప్పుడు నాకు ధైర్యం వస్తుందా, నేను బ్రతుకుతున్నానా, లేకపోతే ఇంకా క్రిందకి వెళ్ళిపోతున్నానా అనేది గ్రహించుకోవాలి. ఆ వ్యక్తి నన్ను ఖండిస్తున్నాడా ఆ మాట ద్వారా, లేదా నేను ఇంకా బ్రతికే స్థితిలోకి వెళ్తున్నాను అనేది గ్రహించుకోవాలి. ఇది దేవుని వాక్యం వినగా వినగా అర్థమవుతుంది. లేదా ఏం జరుగుతుందంటే, ఏ మాట వచ్చినా సరే జ్ఞానం లేనప్పుడు మనం ఎలా తీసుకోవాలో తెలీదు. అది ఖండించే మాట అయితే మన ఎదుగుదల అయిపోద్ది. ఏమవుతుందండి? ఎదుగుదల అయిపోద్ది. ఎప్పుడైతే అది కృపను గురించి మాట అయినప్పుడు ఆ మనిషి బ్రతుకుతాడని అర్థం. హల్లెలూయా. కృపను గురించిన మాట ఏ మానవునైనా బ్రతికిస్తుంది. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ 3వ వచనంలో, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. దేవుని కృప కోసం వింటే బ్రతుకుతామండి. హల్లెలూయా. మరీ కిందకి వెళ్ళిపోరు. ఇంకా ఎప్పుడు క్రిందకి వెళ్ళిపోతాడంటే, ఖండించే మాట వచ్చినప్పుడు, ధర్మశాస్త్ర మాట వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఖండింపబడి క్రిందకి వెళ్ళిపోతుంటాడు. ఇంకా కృపను గురించి మాట ఎంతగా వింటామో ఆ మానవుడు, ఆ మనిషి బ్రతుకుతాడు. హల్లెలూయా. ఈ సందర్భం ఇదండి, చూద్దాం. 9వ వచనం చూడండి, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చూసారా? ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఈ మాట మనం ఎంతగా వింటామో, ఎంతగా చదువుతామో ఎల్లప్పుడూ దేవుని యొద్దకే వెళ్తాం. ఎందుకంటే మన మార్గాలు ఏవి, మన ఆలోచన విధానం మీద కరెక్ట్గా ఉండదు. అందుకు దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు ఎవరి మార్గాలు కరెక్ట్ ఏంటి? మీ మార్గములు కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవంట. అంటే దేవుని ఉద్దేశాలు, దేవుని ఆలోచనలు, దేవుని నడిపించే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ విషయం తెలిసిన వారు ఎల్లప్పుడూ దేవుని వాక్యం వినడానికి వెళ్తారు. హల్లెలూయా. దేవుని మాట వినడానికి వెళ్తారు. 10వ వచనం చూడండి, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకే అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే నా నోట నుండి వచనమును ఉండును. చూసారా? దేవుడు ఎంత చక్కగా రాయించాడో. విత్తనం పడినప్పుడు ఫలించి అభివృద్ధి చెందుతుందండి. ఆ విధముగానే దేవుడి మాట ఉంటుందంట. అలాగే నా నోట నుండి వచనమును ఉండును. దేవుడు పోల్చి చెప్తున్నాడు. విత్తనము నేలని పడినప్పుడు తప్పకుండా ఖచ్చితంగా ఫలిస్తుంది. హల్లెలూయా. ఆ ఫలించే విధానము దేవుడు ఇక్కడ రాయించి ఉంచాడు వాక్యంలో. దేవుని మాట విన్నప్పుడు ఫలిస్తామండి. అర్థం ఏంటంటే, విత్తనము భూమిలో పడినప్పుడు ఏమైందండి? ఫలించి అభివృద్ధి చెందింది. అవునా? విత్తనము ఫలిస్తుంది. ఏం ఫలిస్తుందండి? విత్తనము. అలాగే దేవుని వాక్యం విన్నప్పుడు ఏం ఫలిస్తుంది? చెప్పండి. వాక్యం ఫలిస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యం ఫలిస్తుందండి. మంచి నేలలో ఎప్పుడైతే విత్తనం పడుతుందో, ఎలా ఫలించి అభివృద్ధి చెందుతుందో,
మానవునిలోకి దేవుని మాట వచ్చినప్పుడు దేవుని వాక్యము ఫలించి అభివృద్ధి చెందుతుంది. అర్థమైందండి? దేవుని వాక్యం ఫలిస్తుంది. దేవుని వాక్యం ఫలించిందంటే ఎవరు ఫలిస్తారు? విన్న వ్యక్తి ఫలిస్తాడండి. హల్లెలూయా! అర్థమైందా? నేల అంటే అర్థం ఏంటి? సూచనగా హృదయం. హృదయంలో ఎప్పుడైతే దేవుని వాక్యము అనే విత్తనం పడిందో విత్తనం ఫలిస్తుంది. అంటే దేవుని వాక్యం ఫలిస్తుంది. దేవుని వాక్యం ఫలించింది ఎప్పుడో ఆ మానవుడు కూడా ఫలిస్తాడని అర్థం. అర్థమైందండి? విత్తనం ఫలిస్తే మనము ఫలిస్తాం. సరే చూద్దాం. ఆ ఫలం ఎంత అభివృద్ధికరంగా ఉంటుందో చూడండి. 11వ వచనం. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. ఎలా నెరవేరుస్తుందండి? నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు. సమాధానము తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును. పొలములోని చెట్లని చప్పట్లు కొట్టును. మొండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును. దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. హల్లెలూయా! ఈ సందర్భం 13వ వచనం. మొండ్ల చెట్లకు బదులుగా అంటే అర్థం ఏంటంటే మానవుడు మొండ్ల చెట్లకు బదులుగా ఏ వృక్షం వస్తుందండి? దేవదారు వృక్షం. దేవుడు మాట విన్నప్పుడు ఏం జరుగుతుంది? మొండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షం. అంటే అసలు మొండ్ల చెట్లకి ఎందుకు మారిపోతాడు మానవుడు అంటే, ఇప్పుడు చూడండి, ఒక చెట్టుకి ఆకున్నప్పుడు ఏమవుతుంది? నీరు లేనప్పుడు ఏమవుతుంది? ముడుచుకుపోద్ది. అవునా? ముడుచుకుపోయి ఎండిపోయి ఒకరోజు అదే ముళ్ళుగా మారిపోద్ది. అలాగే దేవుని యొక్క జీవం మానవుల్లోకి రానప్పుడు ఏమవుతుందంటే మానవుడు ముడుచుకుపోతాడు. ఏమవుతాడండి? తనకు తానుగా ముడుచుకుపోయి దేవుని వాక్యాన్ని తీసుకోలేక ముడుచుకుపోయి ఏమవుతాడు? ముళ్ళుగా మారిపోతాడు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో చూడండి, పక్క వ్యక్తిని ఏమంటాం? ఈ మనిషి నాకు ఒక ముళ్ళుగా ఉన్నాడని. అవునా? నాకు ముళ్ళుగా ఇబ్బంది పెడుతున్నాడని ఆ సందర్భం తీసుకుంటే. అలాగే దేవుని వాక్యంలో ఏముందండి? జీవం ఉంది కదా! ఆ జీవం మనలోకి రానప్పుడు ఆ మానవుడు ఏమవుతాడు? ముళ్ళుగా మారిపోతాడు. మరలా ఎప్పుడైతే వాక్యం వింటుంటాం ఏమవుతాడు? దేవదారు వృక్షముగా మొలుస్తాడంట. ఏమవుతాడండి? దేవుని వాక్యం విన్న వ్యక్తి దేవదారు వృక్షంగా మారిపోతాడు. అంటే నీడనిచ్చే చెట్టుగా మారిపోతాడు. హల్లెలూయా! సందర్భం అది. ఏ చెట్టుగా మారిపోతాడండి? నీడనిచ్చే చెట్టుగా మారిపోతాడు. తర్వాత దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయన కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. అంటే చివరిగా చూస్తే ఇక్కడ దేవుని మాట ఫలింపండి. ఒక మానవుడు దేవుని వాక్యం వినకపోతే ఏమవుతాడు? దేవుని గురించి తెలియని విషయాలు, దేవుని గురించి తెలియకపోతే ముళ్ళుగా మారిపోతాడు. దేవుని మాట విన్నప్పుడు జీవం వచ్చినప్పుడు తను దేవదారు వృక్షంగా మారతాడు. ఎంతమందికి అర్థమైందండి? దేవుని వాక్యం ఖచ్చితంగా ఫలించి అభివృద్ధి చెందుతుందండి. దేవుని మాట ఎప్పుడైతే హృదయంలో వేసుకుంటామో వాక్యం ఫలిస్తుంది. ఏం ఫలిస్తుంది? వాక్యం ఫలిస్తుంది. మనం అనుకుంటాం మనమే ఫలిస్తాం అనుకుంటాం. మనకు మనంగా ఎవరు ఫలించరండి. దేవుని వాక్యం ఎప్పుడైతే వింటామో వాక్యం ఫలిస్తుంది. వాక్యం ఫలిస్తుందంటే మనం ఫలిస్తున్నామని అర్థం. హల్లెలూయా! ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకు వాక్యం వినడానికి ఎంతగా వెళ్తుంటామో ఖచ్చితంగా ఫలిస్తాం. ఎందుకంటే భూమి మీద పడిన విత్తనము ఎలా ఫలిస్తుందో ఎవరైతే తన హృదయంలో దేవుని వాక్యం అనే విత్తనాన్ని వేసుకుంటారో ఖచ్చితంగా ఫలిస్తారు. అందులో ఏ మార్పు ఉండదండి. అందుకే దేవుని మాటని ఎంతగా వింటామో ఖచ్చితంగా ఫలిస్తాం. దేవుడు తన వాక్యం ద్వారా మనకు ఎన్నో మర్మాలు నేర్పిస్తున్నాడు. ఈ దినం మనకు దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే వాక్యం వినమని చెప్తున్నాడు. మరి ఏం చేసిందండి? ఎవరి మాట విన్నది? యేసు ప్రభు పాదాల యొద్ద కూర్చొని ఆయన మాటలు ఎంతగా విన్నదో తన జీవితంలో గొప్ప మేలు పొందుకుంది. గొప్ప అద్భుతాన్ని చూసింది తన జీవితంలో. తన కన్నీటి స్థితి ఉన్నప్పుడు దేవుడు ఆ కన్నీటి స్థితిని తీసి ఏం చేశాడండి? ఆనంద తైలముగా మార్చాడు. అవునా? తన సహోదరుని కోల్పోయింది. తనకెంతో ఇష్టమైన సహోదరుని కోల్పోయినప్పుడు ఏమైంది? యేసు ప్రభు వారిని పాదాల యొద్దకు వెళ్ళింది. ఎవరి పాదాల దగ్గరికి వెళ్ళిందండి? యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు తన సహోదరుడు తిరిగి బ్రతికాడు. అక్కడ చూస్తే ఆ సందర్భం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. లాజరు చనిపోయిన సందర్భం. అక్కడ యేసు ప్రభు వారు స్పందించే విధానం కూడా ఎవరికి స్పందించారండి? మరియకే స్పందించాడు ఆయన. అక్కడ మార్తకి స్పందించలేదు ఆయన. మార్తకి చివరిలో ఆయన ఒక మాట చెప్తాడు. మార్తా మార్తా నమ్ము, నువ్వు దేవుని మహిమను చూస్తావని. దేవుని మహిమను దేవుని మాట వినడం ద్వారానే చూడగలమండి. ఎందుకంటే మరి ఆల్రెడీ చూసింది.
దేవుడు మాట వింటే ఆయన మహిమను చూస్తానని గ్రహించిన తను. అందుకే ఎప్పుడు యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళిపోయేదామె. నేను ఆయన పాదాల దగ్గరికి వెళ్తే దేవుని మహిమను చూస్తానని మరీకి తెలుసు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, జ్ఞానం పొందుకున్న వ్యక్తికి ఏం అర్థమవుతుంది? జ్ఞానంలో ఎదుగుతాడు. ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలో తెలుస్తుంది. మరి ఆ జ్ఞానం పొందుకుంది. ఆయన మాటలు విని ముందే పొందుకుంది. ఆయన పాదముల యొద్ద ఎప్పుడైతే కూర్చుందో ఆయన దగ్గర నుంచి జ్ఞానం పొందుకొని మరలా ఎక్కడికి వెళ్ళింది? ఆయన పాదాల దగ్గరికి వెళ్ళింది. మరలా లాజరు తిరిగి బ్రతికిన తర్వాత కూడా ఎక్కడుంది ఆమె? యేసయ్య పాదాల దగ్గరే ఉంది. ఆయన పాదాల దగ్గర ఉండి ఆయన పాదాలకి అత్తరు పోసి తల వెంట్రుకలతో తుడుస్తుంది. దేవుడు ఇక్కడ ఏం నేర్పిస్తాడంటే, ఎల్లప్పుడూ మనం ఆయన మాటలు వింటున్నప్పుడు అభివృద్ధి ఖచ్చితంగా చెందుతాం. ఏం చెందుతామండి? ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాం. ఏ మార్పు ఉండదు. మరలా అయితే సరే చూద్దాం. ఇప్పుడు లూకా సువార్తకు రండి. ఇప్పుడు అర్థమవుతుందిలేండి, అద్భుతంగా అర్థమవుతుంది ఈ సందర్భం చూస్తే. లూకా సువార్త 8వ అధ్యాయం, లూకా సువార్త 8వ అధ్యాయం 5వ వచనం. విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడి త్రొక్కబడెను. ఏమయ్యండి? త్రొక్కబడిందంట విత్తనం. అర్థం ఏంటంటే, త్రొక్కబడ్డం అంటే వాక్యం వినకపోవడం. వాక్యాన్ని త్రొక్కేస్తున్నారు. ఏం చేస్తారండి? వాక్యాన్ని త్రొక్కేస్తున్నారు. తొక్కబడడం వల్ల ఏం జరుగుతుందంటే, ఏ మానవుడికి జ్ఞానం ఉండదు. వాక్యం వినకపోతే జ్ఞానం ఉండదు అసలు. చూద్దాం, ఆ సందర్భం కూడా చూద్దాం. ఎందుకు మానవుని జీవితంలో, ఎందుకు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా ఎందుకు ఇన్ని ఫెయిల్యూర్స్, ఎందుకు ఇన్ని కష్టాలు, ఎందుకు ఇన్ని బాధలు, ఎందుకు యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా ఎందుకు ఈ శ్రమల గుండా వెళ్తున్నాం, బాధల గుండా వెళ్తున్నాం అంటే వాక్యం త్రొక్కివేయబడుతుంది. ఈ 4 భాగాల్లో చూస్తే మొదటి భాగంలో వాక్యం త్రొక్కివేయబడుతుంది. ఇంకా కిందన 3 భాగాల్లో చూస్తే వాక్యం కొద్దిగా ఫలిస్తుంది. ఇక్కడ వాక్యం త్రొక్కివేయబడడం అంటే వాక్యము వినకపోవడం. వాక్యం వినకపోతే జ్ఞానము ఉండదు. జ్ఞానం లేనప్పుడే జీవితంలో అనేక కష్టాలు వచ్చేస్తాయి. ఒక సందర్భం చూద్దాలండి, అందరికీ అర్థమైన సందర్భం ఏంటంటే, వివాహం కోసం. వివాహ విషయంలో అందరికీ చెప్తే చక్కగా అర్థమవుతుంది. ఎందుకంటే వివాహ విషయంలో ఎందుకు అర్థమవుతుందంటే, వివాహ విషయంలోనే జీవితం మారిపోద్ది. అవునా? పురుషుల జీవితం కానీ స్త్రీల జీవితం కానీ వివాహ విషయంలోనే జీవితం మారిపోద్ది. వివాహం ముందు వరకు కొంతవరకు ఓకే అనుకుంటాం, వివాహం తర్వాతే మారిపోద్ది. ఎందుకు మారిపోద్ది అంటే జ్ఞానం లేక. దేవుడు పెట్టే విధానం వేరు, మానవుడు వెళ్ళే విధానం వేరు. అందుకే మానవుడు నష్టపోతాడు. జీవితంలో ఎందుకు నష్టపోతాడంటే, వెళ్ళే విధానం ఏదో తెలియనప్పుడు ఖచ్చితంగా నష్టపోతారు. దేవుడు వాక్యంలో రాయించాడు చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఏముందండి ఇక్కడ? కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. అంటే వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు ఏక శరీరం అయిపోతారు. ఎవరిని విడిచిపెట్టాలి? తల్లిదండ్రుని విడిచిపెట్టాలని దేవుడు రాయించాడు. అవునా? కానీ ఎంతమంది విడిచిపెడుతున్నారు? దేవుడి విధానం ఇది, దేవుడు పెట్టాడు. కానీ ఇంకా కలిసే ఉంటున్నారు. సమాజం, చుట్టాలకి ఏం చెప్పాలి, బంధువులకి ఏం చెప్పాలి? ఇక్కడ ఏం చేయబడుతుంది? దేవుని వాక్యాన్ని త్రొక్కేస్తున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు రాయించే విధానం ఇది. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. మరి తల్లిదండ్రుల్ని గౌరవించాలి కదండి, సన్మానించాలి కదండి. దేవుడు అది కూడా దేవుని వాక్యంలో కూడా ఉంది కదా. సరే, అది కూడా చూద్దాం రండి. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం రండి. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. 5:25. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను
అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదకస్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచబడుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ఎవరు అప్పగించుకున్నారండి? యేసు ప్రభువారు సంఘం కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ అర్థం ఏంటంటే వరుడెవరు? యేసుప్రభు. వధువు సంఘం. సంఘం కొరకు యేసుప్రభు వారు తన ప్రాణాన్ని ఇచ్చారు. తను తాను అప్పగించుకున్నాడు. ఇక్కడేం జరుగుతుంది? వివాహం అయిన తర్వాత పురుషుడు స్త్రీని హత్తుకోవాలి. ఎవరిని హత్తుకోవాలండి? స్త్రీని. వివాహమైన స్త్రీని హత్తుకోవాలి. సరే, ఇప్పుడు తల్లిదండ్రుల కోసం వద్దాం చూడండి. అంటే ఎందుకు చెప్పానంటే క్రీస్తుని పోలుందండి. ఇక్కడ క్రీస్తుని చూసాం. యేసు ప్రభు సంఘాన్ని ఆయన హత్తుకున్నాడు. ఆయన సంఘానికి తను తాను అప్పగించుకున్నాడు. తన ప్రాణాన్ని ఇచ్చేసాడు. దేవుడు విధానం నేర్పిస్తున్నాడు. ఇక్కడ మరి తల్లిదండ్రుల కోసం చూద్దారండి. 6వ వచనం, క్షమించండి 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. క్షమించండి 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 31వ వచనం. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను. మరలా దేవుడు రాయించుంచాడు కదండి. పాత నిబంధనలో ఆదికాండంలో చూసాం, క్రొత్త నిబంధనలో మరలా దేవుడు రాయించుంచాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. ఈ మర్మం ఏంటండి? గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘముని గురించి చెప్పుచున్నాను. ఎవరి గురించి చెప్తున్నాడండి? క్రీస్తుని గురించి సంఘం గురించి చెప్తున్నాడంట. ఎఫెసీ పత్రిక పౌలు రాసి మాట్లాడుతున్నాడు. ఇది విధానం అని. క్రీస్తుని పోలి ఉంది ఆ విధానం. కానీ ఏం చేస్తున్నారో చూద్దాం. మనుషులు ఏం చేస్తున్నారో. 3వ వచనం, 33వ వచనం. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తన వలె తన భార్యను ప్రేమింపవలను, భార్య అయితే తన భర్త యందు భయభక్తులు కలిగి ఉండినట్లు చేర్చుకొనవలను. 6వ అధ్యాయం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. ఇది పట్టుకుంటారండి. ఇక్కడ ఏంటి? తల్లిదండ్రులకి సన్మానించమని ఉంది. స్త్రీని హత్తుకోమని ఉంది. 2 పదాలు వేరుగా ఉన్నాయి కదండి. హత్తుకోవడం వేరు, సన్మానించడం వేరు. హత్తుకోవడం అంటే ఏంటి? పురుషుడు వివాహం అయిన తర్వాత స్త్రీని హత్తుకోవడం అంటే ఎవరికి సూచనగా ఉంది? క్రీస్తు సంఘాన్ని ఎలాగైతే హత్తుకున్నాడో ఆ విధంగా సూచనగా ఉంది. అంటే అర్థం ఏంటంటే జీవితం ఇప్పుడు ఎక్కడుంది? స్త్రీ దగ్గర ఉంది. అవునా? పురుషుడు స్త్రీని హత్తుకోవడం అంటే జీవితం అక్కడ ఉంది. ఇక్కడ తల్లిదండ్రుల్ని సన్మానించమని ఉంది. మొదటి ఆదికాండంలోనే దేవుడు రాయించాడు, తల్లిదండ్రుల్ని విడచి ఎవరిని హత్తుకోవాలి? భార్యను హత్తుకోవాలి. అవునా? ఈ విధానంలో లేనప్పుడు ఏం తొక్కేస్తున్నారండి? దేవుని వాక్యాన్ని తొక్కుతున్నారు. మానవులు ఏమంటున్నారంటే, సమాజం ఏమనుకుంటుందో తల్లిదండ్రులు విడిచేసి భార్యతో వెళ్ళిపోతే. అవునా? బంధువులు ఏమనుకుంటారు? సమాజాన్ని చూస్తాం. దేవుని వాక్యం చూడాలి కదా. దేవుని వాక్యాన్ని తొక్కేస్తున్నారు. విధానంలో లేనప్పుడు, జ్ఞానం లేనప్పుడు ఏం జరుగుతుంది? నష్టపోతున్నాడు మనిషి. అవునా? దేవుడు రాయించే విధానం ఏంటి? పురుషుడు తల్లిదండ్రులు విడిచి భార్యని హత్తుకోవాలి. అవునా? ప్రేమించాలి. క్రీస్తు ఎలాగైతే సంఘాన్ని ప్రేమించాడో పురుషుడు కూడా భార్యను ప్రేమించాలి. అవునా? ఇది క్రీస్తుకు సూచన. దేవుడు ఈ విధానం ఉంచినప్పుడు మానవుడు తనకు నచ్చిన విధానం ఎంచుకుంటున్నాడు. సమాజం మాటను పట్టుకుంటున్నాడు. సమాజం మాటను పట్టుకున్నప్పుడు ఏం జరుగుతుంది? నష్టమే జరుగుతుంది. విధానంలో లేనప్పుడు నష్టమే జరుగుతుంది. జ్ఞానం లేకపోవడం అది. దేవుడు రాయించిన వాక్యాన్ని త్రొక్కేస్తున్నారు. ఈ విధంగా దేవుడు వాక్యంలో అనేక జ్ఞానం ఉంచాడండి. ఇది ఉదాహరణగా క్రీస్తు సంఘానికి పోలి ఉన్న గొప్ప మర్మాన్ని మీకు చూపించాడు. ఇది మర్మం. ఇది ఈ మర్మంలోనే దేవుడు అనేక విధానాలు ఉంచాడు. వాక్యం విన్నప్పుడే అర్థమవుతాయి ఇవి. వాక్యం వినకపోతే ఏమీ అర్థమవుతుంది. జ్ఞానం లేకుండా అజ్ఞానంగా వెళ్తాడు మనిషి, నష్టపోతాడు. జ్ఞానం లేకపోవడం అంటే ఏం జరుగుతుంది? వాక్యం వినట్లేదు, వాక్యాన్ని త్రొక్కేస్తున్నారు. ఏం త్రొక్కబడుతుందండి? వాక్యాన్ని త్రొక్కబడినప్పుడు మానవుడికి జ్ఞానం ఉండదు, సంఘంలో జ్ఞానం ఉండదు. బయట అన్యుల జీవితంలో ఏం జరుగుతుంది? వారికి అసలు వాక్యమే తెలియదు, నష్టపోతున్నారు. ఎప్పుడు నష్టపోతారు. ఎందుకంటే క్రీస్తుని అంగీకరించినప్పుడు ఇంకేం జ్ఞానం ఉంటుంది? యేసుప్రభుని అంగీకరించడం అంటే ఏంటి? జ్ఞానం ఉంది మనలో. ఏముంది? జ్ఞానం ఉంది. ఆల్రెడీ క్రీస్తు మనలో ఉన్నాడు. మర్మం చూడండి, క్రీస్తు మనలో ఉన్నప్పుడు కూడా మనం క్రీస్తుని చూడట్లేదు. ఎవరిని చూడట్లేదండి? క్రీస్తుని చూడట్లేదు. క్రీస్తుకు విలువ ఇవ్వట్లేదు. వివాహం జరిగేక ముందు క్రీస్తుని చూడాలి కదా. క్రీస్తుని చూడట్లేదు.
సమాజ విధానాన్ని చూసి దేవుని వాక్యాన్ని త్రొక్కేస్తున్నారు. దేవుని వాక్యం ఎప్పుడైతే త్రొక్కబడుతుందో మానవుల్లో జ్ఞానం లేక మానవుడు దేవుణ్ణి అంగీకరించినప్పటికి కూడా నష్టపోతున్నారు. అవునా? అనేక మంది జీవితాల్లో చూస్తాం ఇది. దేవుడి విధానంలో ఉన్నప్పుడు అంతా అర్థమవుతుంది. ఇది దేవుడు మర్మంగా ఉంచాడు ఇది. ఇది క్రీస్తుని పోలి ఉంది. అవునా? అలాగే దేవుని వాక్యం గురించి ఎంతగా వింటామో జ్ఞానంతో నింపబడతామండి. జ్ఞానం ఉన్నప్పుడు మనం ఎదుగుతాం. ఏమవుతామండి? జ్ఞానం ఎదుగుతాం. మరి ఇప్పుడు ఇంత విన్నాం కదండి. ఇప్పుడు మేము దేవునితో సంబంధం కలిగి ఉన్నామా? మరి దేవునితో మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాం అనేది కూడా దేవుడు తన వాక్యంలో రాయించి ఉంచాడు. చూడండి, లూకా సువార్తకు రండి. లూకా సువార్త 8వ అధ్యాయం. లూకా సువార్త 8వ అధ్యాయం 16వ వచనం. ఎవడును దీపం ముట్టించి పాత్రతో కప్పివేయుడు. ఎవరైనా దీపం ముట్టించి పాత్ర వేస్తారండి? ఎవరు వేయరు కదా. వేస్తే ఏం లేనట్టు? జ్ఞానం లేనట్టే. క్యాండిల్ వెలిగించి దాని మీద ఏమైనా మూత వేస్తే ఎవరైనా వేస్తారు? అలాగే వేయరు. వేసారంటే అర్థం ఏంటి? జ్ఞానం లేదండి. దేవుడు సులువుగానే ఉంటుందండి. దేవుని వాక్యం అర్థం అవ్వలేనంత విధంగా ఉండదు. ఇంకా అర్థం అవ్వకపోతే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని అడిగితే ఆయన చెప్తాడు. సరే, మంచం క్రింద పెట్టడు కానీ లోపలికి వచ్చేవారికి వెలుగు అగపడవలనని దీపస్తంభం మీదే దానిని పెట్టును. ఎక్కడ పెడతాడండి? దీపస్తంభం మీద పెడతాడు వెలుగు ఇవ్వడానికి. మంచం కింద దాని మీద కప్పేయడం అటువంటి చీర అవి చేస్తారంటే అర్థం ఏంటి? జ్ఞానం లేకపోవడం. దేవుడు పెట్టే విధానం ఇది. దేవుడు మాట వినకుండా ఏం చేస్తున్నారు? మంచం కింద పెట్టేస్తున్నారు. అవునా? దేవుడు పెట్టే విధానం ఇది. దీపస్తంభం మీద పెడితే అనేక మందికి వెలుగునిస్తుంది. సరే, ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా వినండి, అర్థమవుతుంది. 17వ వచనం. తేటపరచబడిన రహస్యమేది లేదు, తెలియ చేయబడకయు బయలుపడకయు నుండు మరుగైనది ఏదీ లేదు. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలదని అనుకొనది కూడా తీసివేయబడును గనుక మీరెలాగు వినుచున్నారో చూచుకొనుడని ఆయన. సరే, ఇక్కడ చూడండి, ఈ 18వ వచనం వచ్చేటప్పటికి మీరు ఎలాగూ వినుచున్నారో. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నారు? వినడం కోసమే మాట్లాడుతున్నారు. దేవుని వాక్యం వినడం కోసమే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, 18వ వచనం. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలదని అనుకుని దాన్ని కూడా తీసివేయబడును గనుక మీరు ఎలాగూ వినుచున్నారో చూచుకున్నాడని చెప్పాను. దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు ఎలా వింటున్నారు? ఏ విధముగా వింటున్నారు? వాక్యం వినడం ద్వారా జ్ఞానం పొందుకొని ముందుకు వెళ్ళిపోమని దేవుడు ఇక్కడ నేర్పిస్తున్నాడు. వాక్యం వినకపోతే అది కూడా రాయించాడు. చూడండి, 19వ వచనం చదివేటప్పటికి స్పష్టంగా అర్థమైపోతుంది. చూడండి, 19వ వచనం. ఆయన తల్లియు సహోదరులను ఆయన వద్దకు వచ్చి జనులు గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయిరి. అప్పుడు నీ తల్లియు నీ సహోదరులు నిన్ను చూడగోరి వెలుపల నిలిచున్నారని ఎవరో ఆయనకి తెలియజేసిరి. అందుకైన దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగించి వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైపోద్దండి, చక్కగా అర్థమవుతుంది దేవుని వాక్యం. ఇక్కడ యేసు ప్రభుని చూడడానికి ఎవరు వచ్చారండి? తల్లియు సహోదరులను చూడడానికి జనసమూహం. యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్తే జనసమూహంతో నిండిపోయేది. యేసు ప్రభుని చూడడానికి ఎవరు వచ్చారు? తల్లియు సహోదరులు వచ్చారు. అవునా? అప్పుడు ఎవరో కబురు పంపారు. కబురు పంపించినప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి చెప్పారు, యేసయ్య మీ తల్లి సహోదరులు బయట ఉండిపోయారు, మరి పిలవమంటారు అన్నప్పుడు యేసు ప్రభు వారు ఏం సమాధానం ఇచ్చారు? అందుకైన దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించి వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. యేసు ప్రభు వారు చూసారు, ఆయన ధైర్యం చెప్పారు. మరి ఎవరు? తల్లే కదా. అవునా? ఆమె గర్భాన్ని వచ్చారు, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏమంటున్నారు? నా తల్లి కాదంటారు ఆయన. అవునా? తల్లి కాదని ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరయ్యారు ఆయనకి? దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగించి వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. దేవుని వాక్యం ఎవరైతే వింటారో యేసు ప్రభువుకి వారే తల్లి, వారే సహోదరులు. అవునా? ఎవరైతే వాక్యం వింటారో దేవుడు వారి జీవితంలో పనిచేస్తారండి. ఇదే సారాంశం. హల్లెలూయా. దేవుడు వాక్యం వింటే ఆయన ఖచ్చితంగా పనిచేస్తాడు. హృదయంలో వాక్యం పడిన వెంటనే ఫలించి అభివృద్ధి చెందుతుంది. యేసు ప్రభు వారు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే, వాక్యం వినేవారందరూ ఆయనకు దగ్గర సంబంధులు. ఎవరండి? మరి వాక్యం వినకపోతే ఆయన దగ్గర సంబంధులు కాదు అంటే కాదు, ఆయన పనిచేయడం. ఇప్పుడు ఉదాహరణ చెప్తానండి.
కుటుంబంలో ఉన్నవారికి సాయం చేస్తారా, బయట వాళ్ళకి సాయం చేస్తారా చెప్పండి? ఇప్పుడు ఒక కుటుంబం ఉంది, ఒక కుటుంబంలోని పిల్లలు ఉంటారు. తల్లిదండ్రులు ఎవరికి, బయట పిల్లలకి చేస్తారా, ఇంట్లో ఉన్న పిల్లలకి చేస్తారా? ఇంట్లో ఉన్న పిల్లలకే చేస్తారు కదా, కుటుంబంలో ఉన్న వాళ్ళకి చేస్తారు. కుటుంబం బయట తిరిగితే చెయ్యరు. కుటుంబం బయట సంఘ సేవ చేసి ఇంట్లో వాళ్ళు వదిలేస్తే ఏమంటారు ఇంట్లో వాళ్ళు? ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమంటారు? ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎవరు ఒప్పుకోరు. మనకు తెలిసి ఉదాహరణలన్నీ తెలుసు. ప్రతి కుటుంబంలోని జరుగుతుంది తెలుసు. అందుకే కుటుంబంలో ఉన్నవారు కుటుంబస్తులకు చేస్తారు. ఇప్పుడు వాక్యం విన్నవారు అందరూ ఏమైపోయారు? యేసయ్యకి కుటుంబస్తులు అయిపోయారు. సంబంధం కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారండి? సంబంధం కలిగి ఉన్నారు. ఇక్కడ విధానం ఏంటంటే, మనం ముందు దినాల్లో విని ఈ మర్మం నేర్చుకోలేకపోయాం. ప్రార్థన చేయండి, ఉపవాస ప్రార్థన చేయండి, ఈ విధానంలో మనల్ని తీసుకెళ్ళారు. ఏం బోధించారు? ధర్మశాస్త్రాన్ని బోధించారు. ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయండి. మనం దేని కింద ఉన్నాం అనేది ప్రాముఖ్యం. మనం దేని కింద ఉన్నామండి? కృప కింద ఉన్నాం. హల్లెలూయా. గడిచిన వారం దేవుడు నేర్పించాడు. మనం కృప కింద ఉన్నాం. కృప మన మీద ప్రభుత్వం చేస్తుంది. ఇక్కడ దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే, దేవుని వాక్యం విన్నవారందరూ ఆయన దగ్గర సంబంధులు. ఆయన వారి జీవితంలో నిశ్చయంగా పనిచేస్తాడు. దేవుడు మాట విన్నవారు ఆయన తల్లియు ఆయన సహోదరులని యేసుప్రభువే చెప్పారు. ఇక్కడ చెప్పడానికి ఇంకేం లేదండి, యేసుప్రభువే చెప్పారు. మరి యేసుప్రభువే ఆయన నోటితో స్పష్టంగా వాక్యంలో రాయించినప్పుడు ప్రతిదినం మరి ఏం చేయాలి? మనం ఏం చేయాలండి? వాక్యం వినాలి. వాక్యం వింటే ఆయన ఖచ్చితంగా నిశ్చయంగా పనిచేస్తాడు మన జీవితంలో. ఇంకా ఆయన పని చేయడు అనడానికి ఉండదు. ఇంకా దేవుడు రాయించాడంటే ఆయన మన జీవితంలో పని చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే దేవుని వాక్యం విత్తనం హృదయంలో పడినప్పుడు ఏమవుతుంది? ఫలించి అభివృద్ధి చెందుతుంది. అవునా? దేవుడు రాయించాడండి. ఇక్కడ ఏంటంటే విత్తనం ఆయనే. ఆయన ఎవరండి? మన కొరకు ఆయన వచ్చాడు, వాక్య రూపంగా వచ్చాడు. ఆయన మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించి దేవుడు వాక్యంలో ఉన్న గొప్ప జ్ఞానాన్ని మనకి బోధిస్తున్నాడు. ఆయన వాక్యం విన్న వారు ప్రతి జీవితంలోని ఆయన పనిచేస్తాడని. ఎవరైతే ఆయన వాక్యాన్ని వింటూ ఉంటారో దేవుడు పనిచేస్తాడండి. దేవుడు పని చేయాలని ఎంతగా ఆశపడుతున్నారు? ఎంతమంది ఆశపడుతున్నారు? నా జీవితంలో ఆయన పని చేయాలని ఆశపడిన వారు ఎల్లప్పుడూ ఎంతగా ఆయన మాటలు వింటారో ఆయన పనిచేస్తాడు జీవితంలో. ఫలించి అభివృద్ధి చెందుతామండి. ఒక మంచి నెలలో విత్తనం పడినప్పుడు ఎలా ఫలించి అభివృద్ధి చెందుతుందో, హృదయంలో వాక్యం పడిన తర్వాత వాక్యం ఫలించి అభివృద్ధి చెందుతుంది. వాక్యం ఫలించి అభివృద్ధి చెందుతుందంటే, వాక్యం ఫలిస్తుందంటే విన్న వ్యక్తి కూడా ఫలిస్తారు. హల్లెలూయా. ఇక్కడ యేసుప్రభు వారు ఏం నేర్పిస్తున్నారంటే, వాక్యం విన్న వీరందరూ నా తల్లియు నా సహోదరులని ఆయన వాక్యం వినమంటున్నారు. వాక్యం వింటే ఆయన నిశ్చయంగా మన జీవితంలో పనిచేసి ముందుకు తీసుకెళ్తూనే ఉంటాడు. హల్లెలూయా. దేవుడు తన వాక్యం ద్వారా ఆయన గొప్ప జ్ఞానాన్ని మనకి నేర్పిస్తున్నాడు. ఆయన వాక్యంలో రాయించిన ఆ ఉన్న గొప్ప జ్ఞాన విధానంలో వెళ్తే ఎల్లప్పుడూ ఫలించి అభివృద్ధి చెందుతామండి. విధానం ఉంచాడండి దేవుడు. వాక్యం వింటే దేవుని విధానాలు అర్థమవుతాయి. దేవుడి జ్ఞానం ఏంటో అర్థమవుతుంది నిశ్చయంగా దేవుని వాక్యం వింటే. వినకపోతే ఏమీ అర్థమవుతుంది. కాలం వెళ్తూనే ఉంటుంది, కాలం ఆగదు. సమయాన్ని పోనీక దేవుడు సద్వినియోగం పరుచుకున్నామని ఏం చెప్పాడంటే దేవుడు? సమయాన్ని పోనీక ఏం చెప్పాడు? సద్వినియోగం చేసుకోమన్నాడు. సమయం కాలాలు ఆగవు. కాలాలు సమయాలు మనకే, దేవుడికి కాదు. హల్లెలూయా. ఆయన కాలాలకి బయట ఉంటాడు. కాలాలకి సమయానికి ఆయన బయట ఉంటాడు. కాలాలు సమయాల్లో మనం ఉంటాం. కాలాలు సమయాలు ఆగవు. అందుకే ఆయన మాటను ఎంతగా వింటామో ఫలించి అభివృద్ధి చెందుతూనే ఉంటాం. హల్లెలూయా. దేవుడు ఈ దినం ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు ఫలించి అభివృద్ధి చెందునుగాక. సరే, ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. మానవాళ్ళందరి కొరకు ఆయన శిలువ మీద బలియాగం జరిగాడు. ఆయన బలి అయిపోయాడు. ఆయన మానవులందరి కొరకు ఆయన శరీరం ఎంతగానో నలిగిపోయింది. ఆయన శరీరం చీల్చివేయబడింది. ఎందుకంటే మనందరి కొరకు ఆయన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. ఆయన మనందరి కొరకు ఆయన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండాలని, మనం ఆనందంగా ఉండాలని ఆయన శరీరంలో ఎంతగానో నలిగిపోయాడు. ఆయన కేవలం మనం ఆరోగ్యంగా ఉండాలని ఆయన మన కొరకు శిక్షించబడ్డాడు. ఆయన ఈ సమయంలో ఆయన నమ్మమంటున్నాడు.
ఆయన పొందిన దెబ్బల వలన నాకు స్వస్థత కలిగేను నీవు నమ్మమంటున్నాడు ఆయన. ఈ సమయంలో నమ్మి పలకండి. ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలుగుచున్నదని నమ్మి తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. మానవాళ్ళందరూ కొనుక ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన ఎంతగానో చిందించాడు. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన సిలువలో రక్తమంతా ధారపోసాడు. ఆయన రక్తం ఏరులై పారింది. ఆయన యెరూషలేము వీధుల్లో ఆయన ఈడ్చుకెళ్ళారు. ఆయన అంతగా రక్తం చిందించాడని. ఎందుకంటే ప్రతి మానవుడు రక్షించబడాలని. ఇది మనలందరినీ రక్షించి నీతిమంతురాలుగా ఆయన చేశాడు. ఆయన రక్తంతో మనల్ని కడిగాడు. ఇది మనల్ని నమ్మమంటున్నాడు. నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని నమ్మమంటున్నాడు. ఈ సమయంలో కూడా నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని నమ్మి తీసుకోండి. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలయ్యా. అయ్యా మీకు వందనాలు నాయన. మీకేమి ఇవ్వలేమయ్యా. మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించారయ్యా. మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమించారు నాయన. ప్రతిదినము మా ఏళ్ళ మీరు కృపను చూపుతూనే ఉన్నారయ్యా. ఈ దినం కూడా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారయ్యా. మీకు వందనాలు. వాక్యం వినమని చెప్తున్నారు నాయన. వాక్యం విన్నవారే నా తల్లి నా సహోదరులు అని చెప్పారు నాయన. ఈ దినం మమ్మల్ని అందరినీ మీ సహోదరులు మీ సహోదరిగా మమ్మల్ని చేసుకున్న విధానం బట్టి వందనాలయ్యా. అయ్యా మా జీవితంలో మీరు నిశ్చయంగా పనిచేస్తారయ్యా. ఇంత గొప్ప కృపనిచ్చిన విధానం బట్టి వందనాలు దేవా. మీరు చెప్పారయ్యా, వాక్యం విన్న ప్రతి ఒక్కరూ నా తల్లి నా సహోదరులని చెప్పారు. అయ్యా వాక్యం వినమని చెప్తున్నారయ్యా. వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితంలో మీరు నిశ్చయంగా పనిచేస్తారయ్యా. విత్తనం ఎలాగైతే నేల పడి ఫలించి అభివృద్ధి చెందుతుందో దేవా, ఈ దినం వాక్యం విన్న ప్రతి హృదయంలో ఆ వాక్యం ఫలించి 30 అంతులుగా 100 అంతులుగా ఫలించి అభివృద్ధి చెందుతూనే ఉంటుంది నాయన. ప్రతిదినము మీరు వాక్యం వినమని చెప్తున్నారయ్యా. వాక్యం వినమని చెప్తున్నారయ్యా. మీకు వందనాలు. అయ్యే సమయంలో మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నారయ్యా. అయ్యా వారి వ్యక్తిగతమైన విషయాలు, వారి కుటుంబ విషయాలు అన్నీ మీకు తెలుసునన్నా దేవా. వారిని మీరు నడిపించండి అయ్యా. మీరు వాక్యం వినమని చెప్తున్నారయ్యా. మీకు వందనాలు. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా వాక్యం వినమని చెప్తున్నారయ్యా. మరియ మీ పాదాల యొద్దకు వెళ్ళిందయ్యా. తన పరిస్థితి బాగాలేదు నాయన. తన సహోదరుని కోల్పోయిందయ్యా. మీ పాదాల యొద్దకు వచ్చినప్పుడు గొప్ప మేలును అనిపించిందయ్యా. ఈ సమయంలో నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా ఆయన మాట వినబడి చెప్తున్నాడు. ప్రతిదినము ప్రతి క్షణం ఆయన మాట వినబడి చెప్తున్నాడు. ఆయన మాట వింటే గొప్ప మేలును అనుభవిస్తాం. ఈ దినం ఆయన మనకి మాట ద్వారా వినిపించి గొప్ప మర్మాన్ని మనకి నేర్పించాడు. ఆయన వాక్యం ఎంతగా వింటామో జ్ఞానంతో నింపబడి ముందుకెళ్తాం. దేవుడి దినం మనందరితో మాట్లాడాను. ఆయన మాటలు వింటే జ్ఞానంతో నింపబడతాం. జ్ఞానంతో నింపబడినప్పుడు ఈ భూమి మీద ఎలా బ్రతకాలో తెలుస్తుంది. ఆయన మాట వినడం ద్వారా మనం జ్ఞానంతో నింపబడి ముందుకు వెళ్తాం. దేవుడు ఇంత కృపనిచ్చాడు. దేవా మీ బిడ్డలందరి కొరకు జ్ఞాపకం చేస్తాను. దేవా ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా మీ కృపను, మీ జ్ఞానం ఇచ్చి నడిపించుకోండి. ఎవరైతే అనారోగ్య స్థితి ఉంటే మీరు స్వస్థపరచండి అయ్యా. మీరు గొప్ప స్వస్థత ఇచ్చారయ్యా. మీరు పొందిన దెబ్బల వల్ల మాకు స్వస్థతనైనా. ఇంత కృపనిచ్చినందుకు వందనాలు. అయ్యా మీరే మమ్మల్ని నడిపించి మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగన చేయును గాక. ఆమేన్.